నమస్తే, వెల్కమ్ టు అబి టీవీ. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఒకటే టాపిక్ నడుస్తుంది, ఫార్ములా ఈ కార్ రేస్. ఇదే కేసులో ఏసీబీ కేటీఆర్పై కేసు నమోదు చేసింది. కేటీఆర్ అరెస్టు ఇప్పుడైతాడు అప్పుడైతాడని అటు ప్రతిపక్షాలు వాదిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇదే అంశంపై ఒకసారి మాట్లాడతాం. బీఆర్ఎస్ నాయకులు మనతో ఉన్నారు. కేటీఆర్ మీద నమోదైనటువంటి కేసును ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు దాదాపు సంవత్సర కాలం పాటైంది ఈ గవర్నమెంట్ ఫామ్ అయి, తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యి. ఆ డే 1 నుంచి మీరు చేస్తున్న అలిగేషన్స్లో రోజుకొక అలిగేషన్. వాళ్ళ ఇంటి మీద డ్రగ్స్ కేసు అని, రేవ్ పార్టీ అని, కేటీఆర్ గారి ఆయన పర్సనల్గా ఆయన కెపాసిటీకి ఆయన వాల్యూ తగ్గించడానికి చేసిన ప్రయత్నం కానివ్వండి, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి, తర్వాత ఔటర్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి, అంటే ఎన్నో విధాలు ట్రై చేసి లాస్ట్కి ఏం దొరికింది అంటే ఫార్ములా ఈ దొరికింది. ఈ ఫార్ములా ఈలో ఇంతకుముందు చెప్పినట్టు నేను ఒక చాలా చిన్న విషయంలో క్లారిటీ ఇచ్చేస్తా. నేను మీకు డబ్బులు ఇచ్చా, మీ అకౌంట్లో వచ్చింది, మధ్యలో ఇంకా ఇన్వెస్టిగేషన్ ఎక్కడిది? ఫార్ములా ఈకి గవర్నమెంట్ రిలీజ్ చేసింది, ఫార్ములా ఈ అకౌంట్లో వెళ్ళింది, మధ్యలో ఈ ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రధాన ఆరోపణ అంటే అటు హెచ్ఎండి అనుమతి లేకుండా, కేబినెట్ అనుమతి లేకుండా ఆర్బీఐ రూల్స్కు విరుద్ధంగా విదేశ కంపెనీకి కట్టబెట్టినరని ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు దొంగ అన్నట్టుంది ఇప్పుడు ఈ వ్యవహారం. ఇది ఎందుకంటున్నానంటే ఎన్నో దేశాలు 92 దేశాలు పోటీ పడగా మనకి ఇంత పెద్ద ప్రెస్టీజియస్ ఒక ఫార్ములా ఈ మనకు దక్కడం అనేది హైదరాబాద్కి చాలా పెద్ద గౌరవం. మహారాష్ట్ర లాంటి ముఖ్యమంత్రి కూడా అప్పుడు షిండే గారు నెక్స్ట్ మా దగ్గర పెడతాం ఈ రేస్ అని చెప్పేసి చెప్పిన పరిస్థితుల్లో చిరంజీవి లాంటి పెద్ద ఒక అగ్రనాయకులు కూడా దీన్ని మెచ్చుకున్నటువంటి, కిషన్ రెడ్డి గారు కూడా మెచ్చుకున్నటువంటి, రాష్ట్రానికి రాబడి 71 కోట్లు వచ్చింది అందులో. సో ఇట్లాంటి పేరు ప్రతిష్టలు ఉన్న ఒక రేస్ మిగతా రాష్ట్రాలకు వెళ్ళకూడదు, ఒక బ్యాడ్ ఇమేజ్ రాకూడదు అని చెప్పేసి స్వతహాగా ఒక మంత్రి స్థాయిలో ఆయన కూడా ఒక అదే స్థాయికి సంబంధించిన మంత్రి కాబట్టి ఇమ్మీడియట్లీ ఫండ్స్ రిలీజ్ చేసేసి, తర్వాత మనకు ఎందుకంటే ఉన్న పలంగా మనకు స్పాన్సర్ వెళ్ళిపోయారు కాబట్టి స్పాన్సర్ వెళ్ళిపోయినా కూడా మనకు ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ రేస్ని సక్సెస్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్రాన్ని నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు జరుగుతుందంతా మొత్తం ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఈ వెహికల్స్కి సంబంధించిన హబ్ లాగా హైదరాబాద్ని మార్చాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళాం. కానీ ఆ 40 కోట్లు 50 కోట్లు గవర్నమెంట్ విరుద్ధంగా ఏం జరిగిందండి? ఇప్పుడు స్టాట్యుటరీ బాడీ అన్నప్పుడు హెచ్ఎండిఏకి పరిధిలో వాళ్ళకు ల్యాండ్స్ సంబంధించిన కానీ వాళ్ళు 300-400 కోట్లు కూడా వాళ్ళు ల్యాండ్ ఓపెన్గా బిడ్డింగ్ చేసుకోవచ్చు ఆ కెపాసిటీ ఉన్నవాళ్ళు. రెండోది మీకు దానికి సంబంధించిన సరంజామా సమకూర్చోవడంలో, వెహికల్స్ తీసుకురానివ్వడం, లేకపోతే ఇంటర్నేషనల్ డ్రైవర్స్ రావడం కానివ్వండి, వాళ్ళ అకామిడేషన్ కానివ్వండి, ఆ ఈవెంట్ సంబంధించిన రోడ్స్ కానివ్వండి, ఆ ప్రిపరేషన్ సంబంధించినవి అందులో కావాల్సిన డబ్బులు దానికి రిలీజ్ అయినాయి. దానికి అన్నా పైసతో సహా బిల్స్ కూడా ప్రొడ్యూస్ చేశారు. ఇంకోటి అసలు విషయం మీకు చెప్తాను. మీరు 4 గోడల మధ్యలో క్యాబినెట్లో మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, అరెస్ట్ మీద క్యాబినెట్ డిస్కషన్ జరిగింది మొట్టమొదటిసారి వింటున్నా నేను. రాష్ట్ర సమస్యల మీద, ప్రజా సమస్యల మీద, రాష్ట్ర అభివృద్ధి మీద ఎవరైనా డిస్కస్ చేస్తారు. కేటీఆర్ గారు ఏమన్నారు? సరే 4 గోడల మధ్యలో నువ్వు డిస్కస్ చేసావు కదా, 4 కోట్ల మంది ముందు డిస్కస్ చేద్దాం, అసెంబ్లీలో డిస్కస్ చేయండి, అసెంబ్లీలో మీరు ఈ డిస్కషన్ ప్రవేశపెట్టండి, నేను మాట్లాడుతా అన్నారు. మీరు ఎందుకు అవకాశమే లేదు? నిన్న కూడా కేటీఆర్ గారు ఒక సవాల్ చేశారు, నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో ఉంచే ఓపెన్గా ఇద్దరం కూర్చుందాం మీడియా ముందు, దాని తర్వాత నువ్వు సుప్రీంకోర్టు, హైకోర్టు నువ్వు ఏది చెప్పినా కూడా ఓకే అని. నువ్వు ఇప్పుడు మీ మీద అలిగేషన్ చేసినప్పుడు మీకు అవకాశం ఇవ్వాలి కదా, నేను నిర్దోషి అని ప్రూవ్ చేసుకోవడానికి. నువ్వు అది అవకాశం ఇవ్వకుండా నువ్వు దోషి అని అంటున్నావు. సో ఇక్కడ ఏంటంటే నువ్వు కుర్చీని రివెంజ్ఫుల్ పవర్గా యూజ్ చేసుకుంటున్నావు తప్పించి పోలీస్ వ్యవస్థను, మిగతా వ్యవస్థలను అందరినీ నువ్వు చక్కబెట్టించుకొని నువ్వు కేసులు కాదు. మాకు న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయం మీద నమ్మకం ఉంది. డెఫినెట్లీ అన్న పైసా కూడా అక్కడ అవినీతి జరగనప్పుడు దేనికి భయపడేది లేదు. రెండోది మీరు ఇప్పుడు చేస్తున్నది ఎందుకంటే మాకు చాలా క్లియర్గా అర్థమైంది. అల్లు అర్జున్ సినిమా ఒక 15-20 రోజులు నడిపించాం, పుష్ప 2 పేరుతో అల్లు అర్జున్ సినిమా నడిపించావు, తొక్కిసలాట అది ఇది అని చెప్పేసి. ఓకే, దాని తర్వాత ఇప్పుడు కేటీఆర్ గారు మొన్న మిమ్మల్ని సూటిగా అడిగిన ప్రశ్న ఏంటి? మీరు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మీరు మేనిఫెస్టో ప్రకారంగా మీరు చెప్పింది ఏంటి? మీరు ప్రామిస్ చేసింది 15,000 ఎకరానికి అని చెప్పారు. మీరు చేసింది ఏంటి? 12,000. అంటే మీరు ఖజానా ఖాళీ చేశారు కాబట్టి కుదించి ఇస్తున్నాం, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మీరు బీఆర్ఎస్ చేసిన పొరపాట్లను ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వెళ్తున్నాము, అందుకే 15,000 చెప్పినాము కానీ 12,000 ఇవ్వగలుగుతున్నాం, ముందు కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇంతకంటే మూర్ఖత్వం ఏం కావాలండి? మీకు ఆల్రెడీ 3,500 కోట్లు 5,500 కోట్లు మీకు ట్రెజర్లో డబ్బులు ఉండంగా మీరు ఫస్ట్ ఒక రైతు బంధుకు డబ్బులు రెడీ చేసి పెట్టంగా మీకు సంవత్సరం నుంచి ఖజానా ఖాళీ ఉందని నువ్వు సినిమా చూస్తున్నావా? నువ్వు ముఖ్యమంత్రివా? నిజం నీ పేరు కరెక్టే, అది గుంపు మేస్త్రో చిట్టినాయుడు నీ పేరు కరెక్ట్ ఉంది. ఖజానా ఖాళీ ఉంటే నీకు అప్పుడు తెలీదా? ఒకవేళ కాంగ్రెస్ వస్తే
ఇప్పుడు భారతదేశ రాజ్యాంగ వ్యవస్థలో ఇది డెమోక్రసీ. ఇది ఒకరు ఓడిపోతారు, ఒకరు గెలుస్తారు. అట్లా అని చెప్పేసి గత గవర్నమెంట్ మాకు డబ్బులు పెట్టలేదు కాబట్టి మేము మీకు ఏమి ఇవ్వమని చెప్పి ఇంతకంటే మూర్ఖత్వం రేవంత్ రెడ్డి దాని మూర్ఖత్వం నేను ఈ భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఇక్కడ చూడలేదండి. అది చాలా తప్పైన విషయం. అసలు ఆయన మాట్లాడడానికి సిగ్గానే ఉండాలి. బీఆర్ఎస్ మాకు డబ్బులు ఏం పెట్టలేకపోతే మేము 12,000 ఇస్తున్నాం అంటే ఇది జేబు దొంగలు మాట్లాడిన మాటల్లో ఉన్నది అది. అంటే కేటీఆర్ ప్రధానంగా ఏసీబీ విచారణకు మొన్న వెళ్ళిన తర్వాత లాయర్లను కూడా అనుమతించాలని కేటీఆర్ ఒక వాదన చేసిండు. అనుమతించకపోవడంతో వెనుదిరిగి వచ్చాడు. అంటే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటిది ఏంటంటే విచారణకు ఎవరిని కూడా లాయర్లను అనుమతించరు, కేవలం ఎవరైతే కేసు నమోదైందో వాళ్ళే రావాలి. దీని ఎట్లా వస్తారు? ఫస్ట్ సార్, కాంగ్రెస్ నాయకులు జడ్జిల అడ్వకేట్ల న్యాయ వ్యవస్థన ప్రతి ఒక్కరు న్యాయమూర్తి అయిపోయి మాట్లాడుతున్నాడు. తలా తోక తెలియదు. నేను క్విట్ ప్రోకో అంటే అర్థమైంది, అడగాలి ముఖ్యమంత్రిని. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఇప్పుడు 1 రోజు 2 రోజుల్లో కోర్టు నుంచి ఆర్డర్ వస్తుంది. ఆ ఆర్డర్ ఇప్పుడు అనౌన్స్ అయ్యే టైంలో మీరు ఆగమేఘాల మీద ఏసీబీ నన్ను మళ్ళీ ఎందుకు పిలిపించారు? సో మీరు తలతిక్క క్వశ్చన్లు వేస్తారు. మీరు పట్నం నరేందర్ రెడ్డి గారి విషయంలో కూడా ఫోర్స్ఫుల్గా మీరు స్టాంప్ చేయించుకున్నారని చెప్పేసి ఆయన ప్రిపరేషన్లో ఆయన కన్సర్న్ ఆయన ఉంటాయి. సో నేను ఏది మాట్లాడినా కూడా మా అడ్వకేట్ సమక్షంలో మాట్లాడతాం. ఏసీబీకి రైట్స్ లేవు. ఏసీబీ కోర్టు కాదు. ఏసీబీ రిజెక్ట్ చేయడానికి కోర్టు కాదు. అందుకే ఈరోజు మేము కోర్టులో వేసాం. రేపు విచారణకు మా అడ్వకేట్తో పాటే మేము వస్తామని చెప్పేసి. మాకు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పోయింది. ఎందుకంటే ఒక దోషిని లోపల తీసుకెళ్ళి మీరు విచారించేటప్పుడు మీరు ఆయన కరెక్ట్గా అదే వాంగ్మూలం ఇచ్చారు అని ప్రూఫ్ ఏంటి? సో ఆయన అన్నారు 1-2 డేస్లో కోర్టు నుంచి ఇప్పుడు మనకు తీర్పు వస్తుంది కాబట్టి నేను ప్రస్తుతానికి తీర్పు మధ్యలో ఉన్నాను కాబట్టి నేను అడ్వకేట్ తీసుకొస్తా అని చెప్పాను. అంటే తప్పేముంది? ఆయన వచ్చారు, స్వతహాగా ఆయన ఏసీబీ ఆఫీస్కి వచ్చారు, అడ్వకేట్ తీసుకొచ్చారు. రైట్స్ లేవు ఏసీబీని అడ్వకేట్ని ఆపడానికి. మీరు చెక్ చేసుకోండి. వాళ్ళు ఆపారు అంటే ఈవెన్ సుప్రీంకోర్టు కూడా చెప్పింది, దోషి అని మీరు ముద్ర పడకుండా విచారణకు ఎవరినైనా పిలిచినప్పుడు ఆ ఫలానా మనిషి న్యాయవాదితో వెళ్ళొచ్చు అని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. దాన్ని ఏసీబీ ఎట్లా ఆపుతుందంటే అందులో నన్ను అడిగితే వీళ్ళందరూ సుప్రీంకోర్టు జడ్జిలు అయిపోయి కూర్చోవచ్చు కోర్టులు వేసుకొని, కాంగ్రెస్ మంత్రులను. వాళ్ళు ఎవరు మాట్లాడడానికి? ఇప్పుడు నిన్న కూడా జరిగింది ఏంటంటే క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయింది. మనం టీవీలో ఏం చూస్తున్నాం? కేటీఆర్ దోషి. అసలు జరిగింది ఏంటి? హైకోర్టులో కేటీఆర్ గారు క్వాష్ పిటిషన్ చేశారు, ఎఫ్ఐఆర్ క్వాష్ చేయండి అని. ఆ పిటిషన్ డిస్మిస్ చేసింది. అంటే విచారణ కంటిన్యూ అవుద్ది. అంతే తప్పించి ఆయనకి జైలు చేయడమో లేకపోతే ఉరిశిక్ష అయిందో ఈయన దోషి ఇన్ని కోట్లు తీసుకున్నాడని ఎక్కడ ప్రూవ్ అయిందా? అంటే ఇప్పుడు కేటీఆర్ నిర్దోషిగా ఆయన మీద ఆయనకు నమ్మకం ఉంది, క్వాష్ పిటిషన్ వేయాల్సిన అవసరం ఏంది? ఏసీబీ విచారణకై చిత్తశుద్ధి నిరూపించుకుంటే అయిపోతుంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు డైరెక్ట్ విచారించకుండా మీరు అరెస్ట్ అన్న పదం తీసుకొచ్చారు కాబట్టి మేము కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోజు ఏ పరిస్థితుల్లో మనం కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది? మీరు పబ్లిక్ లైఫ్లో మీరు అసెంబ్లీలో చెప్పుకోనివ్వట్లేదు, మీరు బయట చెప్పుకోనివ్వట్లేదు, మీరు ప్రొసీజర్ ప్రోటోకాల్గా విచారణ చేయనివ్వట్లేదు. అంటే మీరు దబాయించి అరెస్ట్ చేసి మీరు లోపలేసి విచారణ చేస్తామంటే ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదవుద్దండి? దాన్ని ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ ఎప్పుడు మీరు డైరెక్ట్ ఎఫ్ఐఆర్లు చేసేసి మీరు రిమాండ్ చేసేసుకున్న తర్వాత విచారిస్తామంటే మీరు ఆయన అంటే ఒకరి వ్యక్తిగత జీవితానికి భంగం వాటిల్లాలి అనే ఒక దురుద్దేశంతోనే రేవంత్ రెడ్డి చేస్తుంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మేము చేయాల్సి వచ్చింది. ఆయన సహకరిస్తున్నారు, కోర్ట్స్కి వస్తున్నారు, ఆయన ఏసీబీ ఆఫీస్కి వస్తున్నారు. ఇప్పుడు రేపు కూడా ఏసీబీ పిలిపించింది. 100% న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉండదు, న్యాయ వ్యవస్థని రెస్పెక్ట్ చేసేవాళ్ళు కాబట్టి, ఆయన చదువుకున్నవాడు కాబట్టి, 4 విషయాలు తెలుసు కాబట్టి, భారత రాజ్యాంగం పట్ల గౌరవంగా ఉంటాడు కాబట్టి ఎక్కడైనా ఎప్పుడైనా పిలిచిన ఇన్ఫ్యాక్ట్ మీరు పర్సనల్గా పిలిచి వచ్చి మనం కూర్చుందాం ఫేస్ టు ఫేస్ అని రేవంత్ రెడ్డిని ఛాలెంజ్ చేసిన మొగుడు కేటీఆర్ గారు. నువ్వు నీకు తెలిసిందల్లా ఒకటే, ఎక్కడైతే కోడిగుడ్డు మీద ఈకలు బీకుతున్నావు, నీకు కూడా తెలుసు ఫార్ములా ఈలో ఏది జరగలేదని. బట్ స్టిల్ నీకేంటంటే ఈ 6 గ్యారంటీలు, ఈ 15,000 పోయి 12,000 కుదించుకొని ఏ ఛానల్లో రావట్లేదు. ఇప్పుడు ఏ ఛానల్ చూసినా సెన్సేషన్ కేటీఆర్ గారి అరెస్టు, స్క్వాష్ పిటిషన్. కానీ 15,000 మీరు 12,000 దించినట్టు ఒక్క ఛానల్లో నాకు చూపించండి. డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. నాకు 100% డైవర్షన్ పాలిటిక్స్. సిగ్గు శరం లజ్జ ఏమన్నా ఉంటే నిన్న 23 మంది పిల్లలు, ఏది మన గురుకుల పిల్లలు మళ్ళీ తీవ్ర అస్వస్థకు గురయ్యారు కరీంనగర్లో. ఎప్పుడైనా నువ్వు దీని మీద క్యాబినెట్ పిలిచావా? పిల్లలు ఎలా చనిపోతున్నారు, అసలు వాళ్ళకి ఇచ్చే ఫుడ్ క్వాలిటీ ఏంటి, వాళ్ళని ఎవరు సంరక్షణలో ఉంటున్నారు? పిల్లలు అమ్మ మీ దగ్గర ఉంటే పప్పుతోనన్నా తింటాం, మేము ఈ హాస్టల్లో ఉండం. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? హైడ్రా అని చెప్పావు, కూలగొట్టిన ఇప్పటికి డిమాలిష్ చేసిన ఆ డెబ్రిస్ మొత్తం ఇప్పటికి అక్కడే ఉంది. 3 నెలలు ఆగమేఘాలు ఎందుకు కూలగొట్టావు? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉద్యోగాలు లేవు. నువ్వు ఒక పీకుడు గంటలాగా హైడ్రా అని చెప్పి ఏది తీసుకొచ్చావు? నువ్వు కూలగొట్టేసిన తర్వాత ఈరోజు రిజిస్ట్రేషన్స్ ఆగిపోయాయి. నువ్వు ధరణి తీసేసి ఏదో భూదాత అని పెట్టుకున్నావు. నువ్వు చేసిందల్లా
మన ట్రెజర్ని ధ్వంసం చేసావు నువ్వు. ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నావు నువ్వు చేసే ప్రతి స్టెప్ నువ్వు ఆంధ్ర డైరెక్షన్లోనే నువ్వు చేస్తున్నావు. 100% దానికి ప్రూఫ్ ఇదే. తప్పించి ట్రెజర్లో ఖజానాలో డబ్బులు లేవంటే, ఒకప్పుడు మేము ఉన్నప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఖజానాలో ట్రెజర్ ఎట్లా నిండింది? రిజిస్ట్రేషన్ వాల్యూ ఎకరానికి 1,200 కోట్ల పైకి ఎట్లా పోయింది? నువ్వు దాన్ని కిందికి దించుతున్నావు. నీకు ఒక దురుద్దేశం ఉంది. హైదరాబాద్ని ధ్వంసం చేయడంలో నువ్వు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నావు. ఇది నీకు ఎక్కడి నుంచి డైరెక్షన్ అన్నది మాకు అందరికీ తెలుసు. అది నువ్వు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ గారు అరెస్టు, నెక్స్ట్ కేసీఆర్ గారు అరెస్టు, బీఆర్ఎస్ పార్టీ అందరు లోపలికి పోతారు. ఈ సినిమాలు అవసరం లేదు, ఎవరు భయపడలేదు. 2001 నుంచి దునియా మేము ఇట్లాంటి అరెస్టులు చేసుకుంటూ వచ్చినాం, లోపలికి కూర్చున్నాం. మేము ఏ తినకుండా మేము పస్తులుండి కూడా మేము ఉద్యమం చేసిన వాళ్ళం. దీనికి భయపడే వాళ్ళు ఎవరు లేరు దీంట్లో. థ్యాంక్ యూ సో మచ్.